పాన్ కార్డ్ నియమాలలో భారత ఆదాయపు పన్ను శాఖ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇటీవల కొన్ని కీలక మార్పులు మరియు గడువులను ప్రకటించింది. ఈ మార్పులు ముఖ్యంగా పారదర్శకతను పెంచడానికి మరియు పన్ను ఎగవేతలను అరికట్టడానికి ఉద్దేశించినవి. ఆధార్ పాన్ లింకింగ్ తప్పనిసరి. ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యంత ముఖ్యమైన మార్పు ఆధార్ కార్డుతో పాన్ కార్డును అనుసంధానించడం. ఇప్పటికే గడువు ముగిసినప్పటికీ ఎవరైతే ఇంకా లింక్ చేయలేదో వారి పాన్ కార్డులు ఇన్ఆపరేటివ్ అవుతాయి. ఇలా నిష్క్రియమైన పాన్ కార్డుతో బ్యాంక్ ఖాతా తెరవడం, స్థిరాస్తుల కొనుగోలు లేదా 50,000 రూపాయల కంటే ఎక్కువ నగదు లావాదేవీలు చేయడం సాధ్యం కాదు. అంతేకాకుండా ఆదాయపు పన్ను రిటర్న్లు ITR దాఖలు చేయడం కూడా కుదరదు. పాన్ కార్డ్ దరఖాస్తులో మార్పులు చూసినట్లయితే కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికి ప్రభుత్వం కొన్ని సడలింపులు మరియు కఠిన నిబంధనలు కూడా ఇచ్చింది. తల్లి పేరు నమోదు చూసినట్లయితే గతంలో పాన్ దరఖాస్తులో తండ్రి పేరు ఇవ్వడం తప్పనిసరిగా ఉండేది. అయితే ఇప్పుడు ఒకవేళ దరఖాస్తుదారి తల్లి మాత్రమే సంరక్షకురాలైతే తండ్రి పేరు ఇవ్వాల్సిన అవసరం లేకుండా కేవలం తల్లి పేరును మాత్రమే ఇచ్చే వెసులుబాటు కల్పించారు. అలానే మనం డిజిటల్ పాన్ అంటే ఈ పాన్ చూసినట్లయితే ఇప్పుడు ఆధార్ ఆధారిత ఇన్స్టెంట్ పాన్ సేవ ద్వారా నిమిషాల్లోనే ఉచితంగా ఈ పాన్ పొందవచ్చు. దీనికి ఎటువంటి భౌతిక పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్లో 20 లక్షల రూపాయల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేసినా లేదా విత్డ్రా చేసినా పాన్ కార్డ్ సమర్పించడం తప్పనిసరి. అలాగే కరెంటు ఖాతా తెరవాలన్నా పాన్ ఉండాల్సిందే. ఒకవేళ తప్పుడు పాన్ వివరాలు ఇచ్చినా లేదా ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉన్న ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 272B ప్రకారం 10,000 రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. భారతదేశంలో పెట్టుబడులు పెట్టే ప్రవాస భారతీయులు అంటే NRIs కూడా పాన్ నిబంధనలు వర్తిస్తాయి. అయితే వీరికి ఆధార్ లింకింగ్ నుండి మినహాయింపు ఉన్నప్పటికీ అధిక విలువ గల లావాదేవీలకు పాన్ తప్పనిసరి. ఒకవేళ పాన్ లేకపోతే ఫామ్ 60 సమర్పించాల్సి ఉంటుంది. మీరు గమనించాల్సిన అసలు ముఖ్యమైన విషయాలు ఏమేమి చూసినట్లయితే మీ పాన్ కార్డ్ యాక్టివ్గా ఉందో లేదో ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్లో వెరిఫై యువర్ పాన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ పాన్ కార్డ్ నిష్క్రియంగా మారితే దానిని తిరిగి యాక్టివేట్ చేసుకోవడానికి 1000 రూపాయలు జరిమానా చెల్లించి ఆధార్తో లింక్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీ పాన్ కార్డ్ ఆధార్తో అనుసంధానమైందో లేదో తెలుసుకోవడం చాలా సులభం. దీనికోసం మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్సైట్లో కేవలం 2 నిమిషాల్లో చెక్ చేసుకోవచ్చు. దాని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనం ఒకసారి చూసినట్లయితే మొదటగా మీరు ఆదాయ పన్ను శాఖకు సంబంధించిన అధికారిక ఈ ఫైలింగ్ పోర్టల్ www.incometax.gov.in ను సందర్శించాలి. హోమ్ పేజ్లో ఎడమ వైపున ఉన్న క్విక్ లింక్స్ విభాగంలో లింక్ ఆధార్ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ 10 అంకెల పాన్ నెంబర్ మరియు 12 అంకెల ఆధార్ నెంబర్ను నిర్ణీత బాక్సులో నమోదు చేయాలి. వివరాలు ఎంటర్ చేసిన తర్వాత కింద ఉన్న వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అనే బటన్ను నొక్కండి. మీరు వివరాలు సమర్పించిన వెంటనే స్క్రీన్పై ఒక పాపప్ సందేశం కనిపిస్తుంది. ఒకవేళ మీ పాన్ మరియు ఆధార్ ఇప్పటికే లింక్ అయి ఉంటే యువర్ పాన్ ఈస్ ఆల్రెడీ లింక్ టు గివెన్ ఆధార్ అని చూపిస్తుంది. ఒకవేళ లింక్ అవ్వకపోతే ఆ వివరాలను తెలియజేస్తూ లింక్ చేసుకోమని సూచిస్తుంది. ఒకవేళ మీరు ఇటీవలే లింక్ చేయడానికి దరఖాస్తు చేసుకుని ఉంటే అది ఇంకా ప్రాసెసింగ్లో ఉందా లేదా అనేది కూడా అక్కడ స్పష్టమవుతుంది. అసలు ఎందుకు పాన్ ఆధార్తో లింక్ చేయాలనేది మనం చూసినట్లయితే ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆధార్తో లింక్ చేయని పాన్ కార్డులు ఇన్ఆపరేటివ్ అవుతాయి. ఇలా జరగడం వల్ల మీరు ఆదాయ పన్ను రిటర్నులు ITR దాఖలు చేయలేరు. రావాల్సిన రిఫండ్లు ఆగిపోతాయి మరియు బ్యాంక్ లావాదేవీల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా అధిక మొత్తంలో నగదు డ్రా చేయాలన్నా లేదా డిపాజిట్ చేయాలన్నా పాన్ యాక్టివ్గా ఉండడం తప్పనిసరి. కాబట్టి మీ స్టేటస్ను ఒకసారి సరిచూసుకోవడం చాలా ముఖ్యం.